ఈరోజు మీకు ఒక మంచి కోల్డ్ ప్రెస్డ్ స్లో జ్యూసర్ పరిచయం చేస్తున్నాను. ఇది చాలా వీడియోల్లో నేను రివ్యూస్ చూసి ఆ తర్వాత దీన్ని కొన్నాను. ఎందుకంటే ఇది బడ్జెట్లో ఉంది మరియు చాలా ఈజీగా ఆపరేట్ చేసుకునేదానికి సులభంగా ఉంది. దీంట్లో ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ జ్యూస్ చేసుకొని వచ్చేటప్పుడు ఎలాంటి వేడి లేకుండా చల్లగా జ్యూస్ తయారవుతుంది కాబట్టి విటమిన్స్ పోషకాలు కూడా నష్టపోకుండా ఉంటాయి. మరియు ఇందులో మనం అన్ని రకాల ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ వాటితో ఐస్ క్రీమ్లు కూడా తయారు చేసుకోవచ్చు. ఎలాంటి చక్కెర లేకుండా న్యాచురల్గా మన ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐస్ క్రీమ్ తయారు చేసుకుని అది కూడా వాడుకోవచ్చు. ఇది నేను ఆన్లైన్ అమెజాన్లో కొన్నాను. దాని యొక్క లింక్ కూడా కింద ఇస్తున్నాను. ఈ యొక్క జ్యూసరు చాలా తక్కువ రేట్లోనే వచ్చింది. ఆ వివరాలు చివరిలో చెప్తాను. ఆరోగ్యంగా ఉండాలనుకునే వారికి ఈ జ్యూసరు ఒక మంచి ఎంపిక. మరియు లో బడ్జెట్లో దొరుకుతుంది. ప్రతి ఒక్కరు కూడా కొనుక్కోవచ్చు. ఇందులో ఈ బాక్స్లో వచ్చిన వస్తువులను కూడా మీకు చూపిస్తున్నాను. ఇందులో జ్యూస్ కోసం ఒక కప్పు లాంటిది, ఇది ముఖ్యమైనది. ఇది జ్యూస్ తీసేదానికి ఇది అవసరమైంది. ఇదే పూర్తిగా జ్యూస్ తీసేది. ఇది వచ్చేసి జ్యూస్ ఫిల్టర్ చేసి వస్తుంది. ఇది వచ్చేసి జ్యూస్ నిల్వ చేసుకునేదానికి, జ్యూస్ వచ్చేదానికి మరియు పిప్పి వచ్చేదానికి. ఇది దానిపైన పెట్టేటువంటిది పరికరం. ఇది మొత్తం మెషిన్ ఈ విధంగా ఉంది. ఈ విధంగా కూడా ఫిక్స్ చేస్తారు. ఈ విధంగా ఫిక్స్ చేసుకునేదానికి కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. ఈ విధంగా ఫిల్టర్ కూడా లోపల పెట్టేసి ఆ తర్వాత ఆ యొక్క జ్యూస్ తీసుకునేదానికి వచ్చే ఆ బరువైన ఒక పరికరం కూడా అందులోపల ఇది లోపలికి పూర్తిగా తిప్పుతూ ప్రెస్ చేయాలి. అప్పుడు కూర్చుంటుంది. ఆ తర్వాత ఈ పై ప్లాస్టిక్ది లాక్ చేసేటట్లుగా చేస్తే అప్పుడు పవరు ఆన్ అవుతుంది. ఇప్పుడు కావలసిన యాపిల్స్, కీరా, క్యారెట్ మరియు బీట్రూట్ ఇవన్నీ కలిపి 1.5 కిలో తీసుకున్నాను. వీటిల్ని శుభ్రంగా కడిగి 2 అంగుళాల ముక్కలుగా ఉంటే చాలు. కొంచెం పెద్దగా కూడా అయినా పర్లేదు. మరి చిన్నవి మాత్రం అవసరం లేదు. వాటిల్ని చిన్న చిన్న ముక్కలు చేసుకునేసి ప్లేట్లో పెట్టి ఆ తర్వాత ఈ మిషన్లో ఇవి అన్ని రకాల ముక్కలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండాలి. వాళ్ళు ఇచ్చిన ప్రకారం ప్రతి 15-20 సెకండ్లకి ఒక ముక్క వేయమన్నారు. అయినా పర్లేదు, ఇంకొంచెం ఎక్కువగా వేస్తే ఈ విధంగా పిప్పి అంతా ఒక సైడ్ వస్తుంది, జ్యూస్ అంతా ఒక సైడ్ వస్తుంది. దాని జ్యూస్ ప్రస్తుతానికి ఆపుకొని ఉన్నాం. మనం అవసరమైనప్పుడు దాన్ని మూత తీస్తే మొత్తం జ్యూస్ కిందకి పడిపోతుంది. ఇది పెద్ద సౌండ్గా కూడా లేదు, చాలా ఈజీగా పడవచ్చు. ఆ తర్వాత దీన్ని కడగటం కూడా చాలా ఈజీ. ఆ పై సెట్ తీసేసి కుళాయి కింద పెట్టేసి కడుక్కోవచ్చు. ఈ జ్యూసు 1.5 కిలో మొత్తం అన్ని రకాల కలిపి 1.5 కిలోకి సుమారుగా 3 గ్లాసుల జ్యూసు వచ్చింది. పర్లేదు, చాలా తక్కువ రేట్లోనే మనకి జ్యూస్ తయారవుతుంది. ఈ వచ్చిన పిప్పిలో ఎలాంటి తడి కానీ ఎలాంటి మాయిశ్చర్ కానీ ఏమి లేదు. పూర్తి పిప్పి అంటే ఉన్న వరకు జ్యూస్ పూర్తిగా తీసేసి వచ్చింది. కాబట్టి 1.5 కిలోకి 3 గ్లాసులు జ్యూసు తయారై వచ్చింది. ఈ వచ్చిన పిప్పిని కూడా పడేయకుండా ఎండబెట్టి చెట్లుకి ఎరువుగా కూడా వాడుతున్నారు. మరియు
దీన్ని బాగా మెత్తగా చేసుకొని ఒంటికి కూడా కొంతమంది పూసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఇది నేను అమెజాన్లో కొన్నానని చెప్పాను కదా, అమెజాన్లో 6,999 రూపాయలుగా ఉంది. మరియు కార్డు ద్వారా కొంటే 700 రూపాయల డిస్కౌంట్ వస్తుంది. అంటే సుమారుగా 6,300 రూపాయలకి ఈ మిషన్ వస్తుంది. ఇంత తక్కువ బడ్జెట్లో ఈ విధంగా జ్యూస్ తీసుకోవచ్చు, పిల్లలకి ఐస్ క్రీమ్ చేసి ఇవ్వచ్చు. లాంటి ఫెసిలిటీ ఉన్నాయి కాబట్టి తప్పక ఇటువంటిది కొనుక్కొని మీరు ఆరోగ్యంగా హ్యాపీగా జ్యూసు ఐస్ క్రీములు తినండి. దీని ద్వారా తీసిన జ్యూస్ కూడా చాలా టేస్ట్గా రుచికరంగా ఉన్నది. మిషను తిరిగేటప్పుడు కూడా నేను గమనించాను, ఎలాంటి పెద్ద శబ్దం లేకుండా చిన్నగా చాలా లో సౌండ్లో వస్తుంది. మిషన్ కూడా చాలా స్మూత్గా తిరుగుతుంది. మరియు దీనికి 1 సంవత్సరం రోజులు గ్యారంటీ ఇచ్చున్నారు. మోటార్పై 10 సంవత్సరాలు వారంటీ ఇచ్చున్నారు. కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. వాళ్ళ సర్వీసు సెంటర్స్ కూడా చాలా చోట్ల ఉన్నాయి. ఇదిగో ఈ విధంగా జ్యూస్ కూడా తీసున్నాము. మళ్ళా మిగిలినవి కూడా వేసి పూర్తి జ్యూసు మీకు చూపిస్తాను. 1/2 కేజీ ఫ్రూట్స్కి కానీ కూరగాయలకు కానీ సుమారుగా 250 ml జ్యూసు వస్తుంది. దీనిని మేము పూర్తిగా 1 నెల రోజులు వాడి ఇది ఎలా ఉంది, ఎలా పనిచేస్తుంది అనే విషయం మీద మీకు మళ్ళీ కొత్తగా రివ్యూస్ తెలియజేస్తాను. ఇది నాకు వచ్చిన 1.5 కిలోకి వచ్చిన జ్యూసు. ఇది వచ్చిన పిప్పి, ఈ పిప్పిని చూడండి, ఎలా ప్రెస్ చేసినా కూడా ఒక్క చుక్క కూడా చెయ్యికి తడి కూడా కావటం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరియు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ కింది కామెంట్లో తెలియచేయండి.